వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి మండలం ములగాపూడి గ్రామంలో ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ బహిరంగ సభ, జెండా ఆవిష్కరణ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షుడు తమారాల సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభారాజా ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అన్న ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ పేదవాడికి కూడు గుడ్డ వస్త్రం అందించాలనే ఆశయంతో ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నేడు ప్రభంజనంగా మారిందని, 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిందని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కార్యకర్తలు ఎన్ని కష్టాలు ఎదురైనా జెండాను వీడకుండా పోరాడారని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో ములగాపూడి గ్రామ సర్పంచ్ మరియు మండల టీడీపీ అధ్యక్షులు తమారాల సత్యనారాయణ, ఉప సర్పంచ్ లావుడు రాజుబాబు, ఎంపీటీసీ సభ్యులు యనమల సురేష్, గ్రామ టీడీపీ అధ్యక్షుడు గాడి రాంబాబు, వరపుల పేరు నాయుడు, తాళపురెడ్డి నారాయణమూర్తి, అంకన్రెడ్డి శ్రీను, తాళపురెడ్డి రమణ మరియు అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మేడంలో చూడండి. చూడండి ఒకసారి ఎలా చూడండి. సత్యప్రభా రాజా గారు జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై జై తెలుగుదేశం, జై సత్యప్రభారాజా గారు, జై సత్యప్రభారాజా గారు, జై సత్యప్రభారాజా గారు, జై జై సత్యప్రభారాజా గారు, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ మనం దీని మీద చూసుకుంటే ఈ రైతన్నకి అండగా నాగలి, పేదవాడికి పక్కాగా ఇల్లు అనేదంతో ఒక గుడిసెని, అదేవిధంగా శుభానికి ప్రతీకగా పసుపు రంగుని, వీటిలన్నిటిని మిళితం చేసి ఆ రోజు ఆ జెండాని కూడా రూపొందించడం జరిగింది. తెలుగువాడి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా సంక్షేమం అనే పథకాన్ని కూడా, సంక్షేమాన్ని కూడా ప్రపంచంలో మొట్టమొదటిగా మన దేశంలో తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ. 2 రూపాయలు ఏదైతే ఆడబిడ్డలకు కూడా ఆస్తిలో హక్కు, పక్కా ఇల్లు, పెన్షన్, ఇవన్నీ కూడా మొట్టమొదటిగా ప్రారంభించిందే మన తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే దాన్ని ముందుకు తీసుకెళ్లి అనేక సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకొచ్చినప్పుడు కూడా తర్వాత కాలంలో మన నాయకులు గౌరవ
ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే లక్ష్యంతో దినదినాభివృద్ధి చేస్తూ ఈరోజు 44వ వసంతంలోకి అడుగు పెట్టడం, ఆ లక్ష్యాన్ని ఎక్కడా చెదరనివ్వకుండా ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ పేదవాడికి అండగా నిలబడాలనే ఒక ఉద్దేశంతో దీన్ని దినదినంగా అభివృద్ధి చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మి పేద ప్రజల్ని దేవులుగా తలిచి సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు 44 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ కూడా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మునగపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ సభకి నాతో పాటు విచ్చేసి వేదిక మీద ఏదైతే నిన్న పార్టీ నాయకుల ఆదేశం మేరకు రాత్రికి రాత్రి మేము చెప్పినప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో ఇంత ఘనంగా ఈ సభను ఏర్పాటు చేసిన మన మునగపూడి సర్పంచ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే మునగపూడి ఎంపీటీసీ సోదరి సురేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వేదిక మీద ఉన్న సోదరి మన రౌతులపూడి మండల పరిషత్ అధ్యక్షులు సోదరి గంటిమల్లి రాజలక్ష్మీదేవి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న రౌతులపూడి నుంచే కాకుండా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా ఆలస్యమైనా కూడా ఇంత ఎండలో నా గురించి వేచి ఉండి నేను ఏం మాట్లాడతానని ఆశగా ఎదురు చూస్తున్న ఈ ములగపూడి గ్రామంలో ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా అత్యద్భుతంగా నాకు ఘనమైన స్వాగతం పలికి ఆ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసి మన సర్పంచ్ సత్యబాబు గారు వెనకాల నిలబడిన మునగపూడి నుంచి వచ్చిన గ్రామం నుంచి వచ్చిన సోదరిమణులకు, అమ్మలకు, అక్క చెల్లెలకు, పెద్దలకు, అదేవిధంగా నియోజకవర్గం నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఒక చక్కటి కార్యక్రమం ఏదైతే మార్చి 29 అనేది మనందరం కూడా ఒక చరిత్రలో లిఖించబడిన రోజు. ఏదైతే తెలుగువారి ఆత్మగౌరవం, వారి హక్కుల్ని కాపాడడానికి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసిన పార్టీ ఇది. ఏ లక్ష్యంతో అయితే పేదవాడికి కూడు, గుడ్డ, గూడు అనే సిద్ధాంతంతో ఏర్పడిన పార్టీ ఇది. ఏ లక్ష్యాన్ని, ఈ పేదవాడికి అండగా నిలబడాలి, మన తెలుగు వారిని, వారి గౌరవాన్ని, వారి హక్కుల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆనాడు